నా బాక్స్ రెడీయా? వస్తున్నాను శ్రావంతి. ఇదిగో తీసుకోమ్మా. నీకు ఇష్టమైన కాకరకాయ కూర చేసా. ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి, సరేనా? ఓ సరే, కానీ నేను మొత్తం తింటా, కానీ నువ్వు పనిలో పడి అన్నం తినకుండా ఉండమాకు. టైంకి తిను. సాయంత్రానికి సరుకులు కూరగాయలు ఏమేమి కావాలో నాకు ఫోన్ కాల్ చేసి చెప్పు. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తాక బాయ్. అమ్మా షెక్కు, ఒకసారి ఇలా రా అమ్మా, నీకు మాట చెప్తాను. కాదమ్మా, నీ తోటికోడలేంది నీ మీద అధికారం చెలాయిస్తుంది? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నువ్వేదో ఇంటి పని మనిషిలాగా, ఆవిడ గారేదో మహారాణిలాగా తిరుగుతుంది. ఉదయం నాకు టీ తెచ్చిచ్చింది, ఏదో ఆవిడ చేసిన దానిలాగా. అది కూడా నువ్వే పెట్టావని నాకు తెలుసమ్మా. సొమ్మొకటిది సోకొకటిది, మీ వ్యవహారం ఏమి బాగాలేదమ్మా. అట్లా అంటున్నానని ఏమనుకోమాకమ్మా. పని చేసేదేమో నువ్వు, సుఖపడేదేమో ఆవిడ గారు. నాకు చాలా బాధగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే. పిన్ని, మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు పిన్ని. అలాంటిది ఏమీ లేదు, తను అలాంటిది కాదు కూడా. నువ్వు పిచ్చిదానివమ్మా. నీ మంచితనాన్ని చూసి తను నీతో ఆడుకుంటుంది. ఇలాంటివి ఎన్ని చూడలేదు నేను. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో ఆలోచించమ్మా. శ్రవంతి గురించి తప్పుగా అపార్థం చేసుకున్నారు పిన్ని. ఎవరు చెప్పారు మీకు తను ఇంట్లో పని చేయదని? పొద్దున్నే లేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పని చేస్తుంది, ఇంట్లో ఏమేం కావాలో తనే తీసుకొస్తుంది, ఇంట్లో పిల్లలకి ఎవరికి ఏం కావాలన్నా తనే తీసుకొస్తుంది. ఆఫీస్లో అంత కష్టపడి వస్తుందా? ఇంటికి వచ్చాక నాకు వంట పనుల్లో సాయం చేస్తుంది పిన్ని. ఇంకేం కావాలి పిన్ని నాకు? అక్క